ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను నా కుటుంబ సభ్యులతోని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి మరి ఇక్కడ బోర్డు మెంబర్ అయినటువంటి యొక్క భానుప్రకాష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ భగవంతుని లోక కళ్యాణం అదేవిధంగా ప్రజా సంక్షేమంతోని ప్రభుత్వాలు నడవాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాను. హిందువులకు ఒక మంచి భక్తి స్థలము, ఒక పుణ్యస్థలము, ఆరాధించేటటువంటి కలియుగ ఆరాధించేటటువంటి ఒక ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతిసారి భక్తులు పెరుగుతూనే ఉన్నారు. మరి ఇక్కడ వ్యవస్థ కూడా ప్రసాదం క్వాలిటీ కానీ ఇక్కడ అన్ని రకాలుగా వ్యవస్థ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతాను, హిందువులని అవమానపరచడం కానీ హిందూ దేవుళ్ళని అవమానపరచడం కానీ అది మనోభావాన్ని కలిగిస్తే తప్పకుండా చర్య వారి పేర చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ పవిత్ర స్థలంలో ఇక్కడ వచ్చి మనం దేవుని దర్శనం చేసుకొని భారతదేశం ఒక ప్రధాని మోదీ గారి యొక్క బలం ఎక్కువ ఇచ్చి మంచిగా ప్రజల్ని సంక్షేమంతో ప్రశాంతంతో ఈ దేశం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా